మీరు ఒక సెడాన్‌ని కావాలనుకుంటుంటే, అది కూడా మంచి రిలయబుల్ ఉన్న సెడాన్ చూస్తుంటే మీ బడ్జెట్ అరౌండ్ 7.5 లాక్స్ నుంచి ఉంటే, మీ రిక్వైర్మెంట్స్ మెయిన్ ఇంజిన్ బావుండాలి. 4 సిలిండర్ ఇంజిన్ కావాలి. రిలయబిలిటీ ఉండాలి. బాగా పనిచేయాలి. చాలా సంవత్సరాలు వాడాలి. సమస్యలేమి రాకూడదు. మధ్య మధ్యలో పార్ట్స్ ఫెయిల్ అయిపోవడం, ఇంజిన్ ఆగిపోవడం, యూ నో సో, మాటి మాటికి సర్విస్ చేయించాల్సి పడడం అవేమీ నాకొద్దు. టెన్షన్ ఫ్రీగా ఉండాలి. హ్యాసిల్ ఫ్రీగా ఉండాలి. ఒకసారి సర్విస్ చేయించేసాక హ్యాపీగా నెక్స్ట్ సర్విస్ చేయించే వరకు అది ఏ ప్రాబ్లమ్స్ ఇవ్వకూడదు. ఆఫీస్‌కెళ్తానా, ఊరికెళ్తానా, ఎక్కడికెళ్ళినా గానీ ఇంజిన్ మధ్యలో ఆగిపోకూడదు. ప్రాబ్లమ్స్ రాకూడదు. సో, నాకిలాంటి కార్ కావాలి. ప్లస్ నా బడ్జెట్ 7.5 లాక్స్ నుంచి 10 లాక్స్, 11 లాక్స్ లోపలుంది. సో, ఇందులో మంచి సెడాన్ కావాలి నాకు. 4 సిలిండర్ కావాలి. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలి. అంటే మనకు మంచి కార్ ఒకటి దొరుకుతుంది. హోండా. హోండా అమేజ్. సో, మీకు 7.5 నుంచే దొరుకుతదనమాట ఇది. సో, హోండా కార్స్ అంటే తెలిసిందే కదా! మంచి రిలయబుల్ కార్స్. డ్యూరబిలిటీ చాలా సంవత్సరాలు ప్రాబ్లమ్స్ లేకుండా పనిచేస్తాయి. సో, వాళ్ళకదొక బ్రాండ్ ఇమేజ్ చాలా బావుందనమాట ఆళ్ళకి. కానీ వాళ్ళ ఇమేజ్‌ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఎక్కువ కార్లు లాంచ్ చేయట్లేదు. ఉన్నవి 2, 3 కార్లే. యూ నో ప్రజలు కోరుకునే షేప్స్ వేరే అయితే వాళ్ళేదో తయారు చేస్తున్నారు. ప్రజల రిక్వైర్మెంట్‌ని వాళ్ళసలు అర్థం చేసుకోవట్లే, పట్టించుకోవట్లేదు. బట్ స్టిల్ వాళ్ళకింకా మంచి నేముంది. ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు. సో, మీకు సెడాన్ కావాలనుకుంటే, మంచి ఇంజిన్ 4 సిలిండర్ ఇంజిన్ కావాలనుకుంటే, నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలనుకుంటే, నాకు ఇంజిన్ నాయిస్ ఎక్కువ లోపల వినిపించకూడదు. స్మూత్‌గా ఉండాలి. ఎక్సలరేటర్ ఇచ్చినప్పుడు గాని, మూవ్‌మెంట్ స్మూత్‌గా ఉండాలి. వైబ్రేషన్స్ రాకూడదు లోపల. డ్రైవింగ్ కూడా చాలా బావుంటుంది. సెడాన్ అంటే మంచి షేప్ అనమాట అది. డ్రైవింగ్ డైనమిక్స్‌కి గాని, హ్యాండ్లింగ్ కానీ, మనం జర్నీ చేసేటప్పుడు ఆ కంఫర్ట్‌కి కానీ, సెడాన్స్ ఆర్ ది బెస్ట్. సో, మీకు ఈ రేంజ్‌లో ఇవన్నీ యూ నో నాకైతే నా ప్రిఫరెన్స్ సెడాన్. సో, చాలా బావుంటాయి సెడాన్‌లనేటివి. డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంటాయవి. కార్ మన కంట్రోల్‌లో ఉన్నట్టు ఉంటుందనమాట. ఎక్కడ కట్ చేయాలన్నా సో, కార్నర్స్‌లో స్టెబిలిటీ గాని ప్రతి చోట. సో, మీరు ఈ బడ్జెట్‌లో 7.4 లాక్స్, 5 లాక్స్ నుంచి యూ కెన్ గెట్ ఎ గుడ్ కార్. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. మీరు మంచిగా డీలర్స్‌తో మాట్లాడారంటే రేట్లు ఇంకా కూడా తగ్గిస్తారు వాళ్ళు. సో, మీరొకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇప్పుడు, ఇప్పుడు దీనికి కాంపిటీషన్‌గా సుజుకి డిజైర్ కూడా ఉందనమాట. కానీ అందులో 4 సిలిండర్స్ లేవు. అదొక మైనస్ పాయింట్ దాంట్లో. సో, హోండా కారు చూడ్డానికి బావుంది. నాకైతే డిజైర్ కన్నా ఇదే బాగా ఉంది. సో, మీరు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అమేజ్ అయితే బావుంది లుక్ కూడా. బయట బావుంది, ఇంటీరియర్ బావుంది, ఇంజిన్ బావుంది. 4 సిలిండర్ ఇంజిన్. సో, లాట్ ఆఫ్ ప్లస్ పాయింట్స్. సో, ఇఫ్ యూ లైక్ ఇట్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చిందంటే యూ కెన్ గో ఫర్ దట్.